పాస్టర్ గారు, మీరు చెప్పింది వినటానికి బాగానే ఉంది, కానీ ప్రస్తుత ప్రపంచంలో యేసు సువార్త ప్రకటింపబడుతూ ఉంది, యేసు సువార్త ప్రకటింపబడుతుంది, కానీ మరి ఇంకా వసుదైక కుటుంబం కాలేదే, ఇంకా అవ్వలేదుగా. మరి సిలువ సువార్త అంటున్నారు, సిలువ రక్తం అంటున్నారు, అందరినీ కలిపేదే సిలువ సువార్త అంటున్నారు, మరి అలా లేదుగా అని మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. అయితే నా సమాధానం ఏంటంటే, అలా ఉండలేదు కదా అంటే ఇక ఎన్నటికీ అలా ఉండదు అని అర్థం కాదు. అలా ఉండటానికి, వసుధైక కుటుంబము లాగా ఉండటానికే ఈ సువార్త వ్యాప్తి అనేది జరుగుతుంది. ఈ సువార్త ప్రకటన జరగటానికి ముఖ్య కారణమే అది. ఎందుకంటే వసుధైక కుటుంబాన్ని తయారు చేయటానికే ఈ సువార్త ప్రకటింపబడుతుంది తప్ప మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు జరగలేదు కదా, ఇప్పుడు లేదు కదా, ఇన్నాళ్ళ బట్టి ప్రకటింపబడింది కదా అంటే, ఇన్నాళ్ళ బట్టి ప్రకటింపబడిన సువార్త ఎవరు వింటున్నారు? అసలు యేసు ప్రభు కోసం చెప్తే వర్ణం మాట్లాడతారు. అసలు దేవుడికి వర్ణానికి సంబంధం ఏంటండి? దేవునికి కులానికి సంబంధం ఏంటి? సూర్యుడికి కులం ఉందా? వానకు కులం ఉందా? గాలికి కులం ఉందా? ఏమండి, ఈ బ్రాహ్మణులందరూ కలిసి అదిగో ఆ సూర్యుడు వెలుగులో చాకలివాడు బట్టలు ఉతుక్కున్నాడు, నాకు ఆ సూర్యుడు వెలుగు నాకొద్దు అని అనగలరా? అనలేరే. బ్రాహ్మణులకు ఏ సూర్యుడో అదే సూర్యుడు చాకలి వాళ్ళకి, ఆ సూర్యుడే మంగళ వాళ్ళకి, ఆ సూర్యుడే క్షత్రియులకు, ఆ సూర్యుడే వైశ్యులకు, ఆ సూర్యుడే శూద్రులకు, ఆ సూర్యుడే అందరికీ ఆయనే. అమెరికా వాళ్ళకి ఆయనే, ఆఫ్రికా వాళ్ళకి ఆయనే. ప్రియులారా, కనుక మళ్ళీ ఇప్పుడు నాకు వద్దండి ఈ సూర్యుడు అని అనుకోవడానికి అసలు అవకాశం ఏది? అందుకనే ధర్మము అంటే అర్థం ఏంటంటే, విడిపోయినటువంటి జాతులను, విడిపోయినటువంటి మతం పేరున విడిపోయిన మానవ సమాజాన్ని ఒకటి చేసే ఆ ధర్మమే నిజమైన ధర్మం. అన్ని కులాల వాళ్ళను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక చోట నిలబెట్టగలిగినదే ధర్మము.